బయటికి కట్ట వెళ్దండి అన్నాను. అంటే వెళ్ళిందమ్మా పిల్ల బయటికి, అంతగా జరగకుండా ఏమి కాదమ్మా నేను ప్రార్థన చేస్తున్నానని ప్రార్థన చేశాక అప్పుడు మా పిల్లలు వెళ్ళి అప్పుడు బయటికి వెళ్ళావా పాస్టర్ గారు అన్నారంటే అప్పుడు ఆ పిల్లగాడి డ్రైనేజీలో కాకడిపోయి ఓ శబ్దం పడిపోతున్నాడు వానన్న పిల్లకి. ఆ కాకి ఏంటో అందులో పడిపోయిందని పిల్ల అక్కడికి వెళ్ళింది ఆ డ్రైనేజీలో. వెళ్ళి ఆ కాకిని బయటికి తీసి ఇంటికి వచ్చేసి కొట్టుకున్నాడు. అలాగ అయిందమ్మా అంది. చిన్న సాక్షి దేవుడు పెట్టారా మరి ఇప్పుడు ఆవిడ చెప్పిన సాక్ష్యం ప్రకాశపాలు మరి ఇవిడి ముమ్మడి ముచ్చి గారి కుమార్తె అయితే ఓ రోజున మరి పెద్ద కుమార్తెమ్మ వారు పెద్ద కుమార్తెకి ఇవిడు పెద్ద కుమార్తెకి మరి జ్వరం కింద వస్తాం కొంచెం బలహీనతగా ఉంటుంది. ఉంటే ఇక్కడికి వాళ్ళు మరదలు ఫోన్ చేసి ఇలా ఉంటుంది పిల్లకి ఇలా ఉంటుంది ఏంటో తెలుస్తలేదు అంటే అప్పుడు ఇదిగో పాస్టర్ గారు ఫోన్ చేయి నెంబర్ ఇస్తారు, ఫోన్ చేయి, ఫోన్ ద్వారా ఆయన ప్రార్థన చేస్తారు తగ్గిపోద్ది అని చెప్పినట్టు ఇవిడికి చెప్తే ఇవిడు ప్రకాశపాల నుంచి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఉంది మా పెద్ద పేరుకి ఇలా ఉంటుంది జ్వరం వస్తుంది తగ్గుతలేదు మరి ప్రార్థన చేయడం దేవుడు అని. నేను ఫోన్లో ప్రార్థన చేస్తుంటే అక్కడ పక్కన డ్రైనేజ్ కింద మురికి నీళ్ళు వెళ్తున్నాయి డ్రైనేజ్. ఆ డ్రైనేజ్ కాడికి వారి కుమార్తె వెళ్ళినట్టు కనపడింది. అక్కడ ఏదో దురాత్మ ఈవిడ్ని ఆవరించినట్టు కనపడింది. అమ్మా మరి మీ అమ్మాయి ఆ పక్కన డ్రైనేజ్ ఉంది, ఆ డ్రైనేజ్ కాడికి వెళ్ళింది, అక్కడ ఏదో ఆత్మ ఏమిని ఆవరించింది అందుకని ఆవిడ అలాగ ఉంటుంది. సర్లేమ్మా మరి నేను ప్రార్థన చేస్తాను దేవుడు ఆయనే స్వచ్ఛత పరిస్థితులే దాన్ని పాల్పడతాడు అని చెప్పాను. లేదండి మా పిల్ల అసలు బయటికి వెళ్దండి అలాంటి కాడికి వెళ్ళలేదండి వాళ్ళు. సర్లే వెళ్ళినట్లా చూపిస్తున్నాడు. అక్కడే ప్రాబ్లం వచ్చింది పిల్లకి మరి అని నేను చెప్పాను. చెప్తే నువ్వు ప్రార్థన చేశాను. చేశాక ఆమె దగ్గర చేదు బయటికి వెళ్ళిపోయినట్టు కనపడింది. చేశాను. తర్వాత ప్రార్థన చేశాక తగ్గిందమ్మా. ఆ తర్వాత ప్రార్థించగా ఆమెకి స్వచ్ఛత కలిగింది, ఆ దురాత్మ పోయింది. అయితే వారి కుమార్తెని అడిగిందండి దేవుడు, అమ్మా పాస్టర్ గారు ఎలా చెప్తున్నారు నువ్వు డ్రైనేజ్ కాడికి వెళ్ళావా అని అడిగితే వెళ్ళానమ్మా ఆ డ్రైనేజ్లో కాకి ఏదో పడిపోయింది అందులో కొట్టుకుంటూ ఆడుతుంది, అయ్యో అందులో కాకి ఏదో పడిపోయిందండి వెళ్ళాను. నేను వెళ్ళి దాన్ని తీసి బయట బొట్టు మీద పాడేసాను మరి వెళ్ళానమ్మా నిజమే అన్నాను. అప్పుడు అయితే పాస్టర్ గారికి దేవుడు చూపించాడంట మరి ఇలా చెప్పారమ్మా అని ఈవిడు చెప్పారంట. అవును ప్రదేశం వెళ్ళారా దేవుడు నేను ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడ వాళ్ళకి పోపులము ఎక్కడ వచ్చిందో అది దేవుడు నాకు చూపిస్తాడు. అది నేను చెప్తాను. దేవుడు వారికి స్వచ్ఛత కలిగేలాగా ఆయనే స్వచ్ఛత పరుస్తాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక ఆమేన్.